హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతికి అప్పాలు చేసుకున్నారా? నేను ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన వీళ్ళు అప్పాలు చేస్తుండ్రు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అప్పాలు చేస్తుంటే ఇక్కడ లచ్చవ కూర్చొని ఉంది. ఈమె చాటతోటి బియ్యం ఎన్ని రకాలుగా చేస్తా అన్నది నాకు కొంచెం చెప్పింది. అది ఎట్లా చేస్తారన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ చాటతోటి ఎన్ని రకాలుగా బియ్యం చెరగడం అంటే ఓన్లీ చెరగడమే తెలుసు కదా, అట్లా కాకుండా ఎన్ని రకాలుగా చేస్తుందో ఇప్పుడు మనకు చూపిస్తుంది, చూడండి. ఇది చెరుగుడు, ఇట్లా ఇది చెరుగుడు. ఇది మల్సుడు, ఇట్లా దీన్ని మల్సుడు అంటారు. ఇట్లా మలిపితే ఏమన్నా ఉసుకే ఏమన్నా ఉంటే ఇటు వెనకపోతే మనకి ఇవి ముందొస్తాయి. ఇది ఉసుకే, ఇటు మల్సుడు. ఇవి ఇంకొకటి కోడుడు ఏంటిదంటే మనకు నూకలు ఉంటే బియ్యం వెనక కట్టాయి, నూక ముందు కట్టాయి. ఇవి ఇట్లా ఇవి కోడు, ఇట్లా చేసుకోవాలి. ఇది కోడు. ఇక నేముడు ఏమన్నా మెరుగలు ఉసుకే ఉంటే నేముడు, ఇవి ఇట్లా నేముకోవాలి. ఇట్లా నేముకుంటే ఏమున్నా మనకు మెరుగలు ఉసుకే ఉంటే ఇట్లా వస్తుంది, ముందు కట్టాయి. ఇవి ముందు కానీ ఇవి వెనకై మనం తీసుకోవచ్చు. చూసిరా చాటతోటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇప్పుడు చాటతోటి మనం 4 రకాలుగా చేయడం చెప్పింది: చెరగడం, మల్చడం, నేమడం, కోడడం. మీకు ఎంతమందికి ఇవి తెలుసో నాకు కామెంట్ చేయండి. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.